యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంత్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంత్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదముల చెంత ప్రార్థిస్తున్నాం, మీ యందు ఆనందిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యము చేత మమ్మలను హెచ్చరిక చేస్తున్నారు. ప్రాముఖ్యంగా యవనస్తులు అబ్షాలోము జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకుని తమ జీవితాలు దిద్దుకోవటానికి నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ 7 దినాలుగా ఎపిసోడ్ సహకారులు లేరు. పరిచర్య నడుచుటకు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. మీ సహాయము మాకిచ్చి నడిపించండి. మా ప్రేక్షకులు రక్షించబడాలి, మా ప్రేక్షకుల ఆధ్యాత్మిక వృద్ధి చెందాలి. అట్టి కృపనివ్వండి. నేటి వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 15వ అధ్యాయంలో అబ్షాలోము యొక్క జీవితంలో అతడు తీసుకున్న కొన్ని హేస్టీ స్టెప్స్, విలువలేని చెత్త నిర్ణయాలు, చెడు ప్రవర్తన, కుటిల నీతి కనిపిస్తాయి. కాబట్టి ఈ ప్రత్యేక అధ్యాయం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది అయిన తరువాత అనే పదం చాలా విషయాలు తెలియజేస్తుంది. ఏది అయిన తరువాత? ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక టర్నింగ్ తీసుకొస్తుంది. వింటున్నారా? ఒక్కొక్క యవనస్తుని జీవితంలో ఒక్కొక్క సంఘటన కొన్ని మలుపులు తీసుకొస్తుంది. ఆ మలుపులు వారి జీవితాల్లో ప్రమాదకరమైన పరిస్థితిని తెచ్చే ప్రమాదం ఉంది. ఎలాగంటే, రాజు వద్దకు అబ్షాలోము వెళ్ళాడు. అబ్షాలోము ఇంటెన్షన్ రాజును దర్శించడంలో ఏమిటి అనగా, అబ్షాలోము రాజైన దావీదు తరువాత రాజరికానికి రావాలనే కోరికతో ఉన్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడినప్పుడు ఖచ్చితంగా దానిని గురించిన ప్రామిస్ పొందలేకపోయి ఉన్నాడు అనేది అర్థమవుతుంది 15వ అధ్యాయంలో అతని ప్రవర్తన తీరును బట్టి. అతని ప్రవర్తన తీరు అక్కడి నుంచి టర్న్ అయిపోయింది, మారిపోయింది. దేన్ని బేస్ చేసుకుని అంటే, అతని అంతరంగంలో ఉన్న ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి రాజు నుంచి రైట్ ఆర్ పాజిటివ్ సిగ్నల్స్ కనబడకపోయేటప్పటికీ అతడు తన సొంతంగా ప్రణాళికలు వేయటం ప్రారంభించుకుంటున్నాడు. నేను పరిచర్యకు వచ్చినప్పుడు ఒక పెద్ద దైవజనుడు నాకు ఒక హెచ్చరిక చేశాడు. ఏమిటంటే ఆ హెచ్చరిక, పరిచర్యలో గొప్పవాడుగా కావటానికి
దేవునిపై ఆధారపడు తప్ప జ్ఞానంపై, సొంత జ్ఞానంపై ఆధారపడద్దన్నాడు. అంటూ దేవుడు ద్వారమును తెరచు వరకు ఎదురుచూడు, కిటికీ గుండా దూకవద్దు అని సలహా ఇచ్చాడు. నా మాట అర్థమవుతుందా? వెయిట్ అంటిల్ గాడ్ ఓపెన్స్ ద డోర్స్. దేవుడు సానుకూల ద్వారము తెరిచే వరకు ఎదురుచూడు ఓపికతో తప్ప స్వయంగా చేరిపోదాంలే అని కిటికీలు దూకే ప్రయత్నం చేయొద్దు, నష్టపోతామని చెప్పాడు. ఆ మాట నా జీవితంలో నేను ఎన్నడూ మరువను. ఎందుకంటే దేవుడు మనలను స్థిరపరచాలి తప్ప మనం మనలను ఎన్నడూ స్థిరపరచుకోలేం. ఎందుకంటే మనకు అసలు స్థిర నిర్ణయాలు ఉండవు గనక. ఒక మనిషి నడిచేవాడు అనుకుంటాడు సైకిల్ కావాలనుకుంటాడు. సైకిల్ ఉన్నవాడు మోటార్ సైకిల్ ఉన్నవాడు చిన్న కారు ఉంటే చాలనుకుంటాడు. చిన్న కారు ఉన్నవాడు పెద్ద కారు, లగ్జరీ కారు ఉండాలనుకుంటాడు. అంతులేదు, నిర్ణయాలకు అంతులేదు, ఆస్తులకు అంతులేదు. గ్రహించండి, అబ్షాలోము యొక్క నిర్ణయాలు మారిపోయాయి. అబ్షాలోము దేవునిపై ఆధారపడటం పోయి తన సొంత యుక్తి చేత, శక్తి చేత, ప్రాబల్యం చేత ఇశ్రాయేలీయులకు రాజు కావాలనే తపనలోనికి వచ్చాడు. ఇట్ ఈస్ హిస్ గ్రేటెస్ట్ బ్లండర్. చాలా పెద్ద గొప్ప తప్పిదం, అది చాలా పెద్ద తప్పిదం. ఎలా ప్లాన్ చేస్తున్నాడంటే తను ప్రజలను తన వైపు త్రిప్పుకుంటున్నాడు. చూడండి, అబ్షాలోము ఇశ్రాయేలీయులను తన వైపు తిప్పుకుంటున్నాడు. ఒక పదవికి పోటీ పడేవాడు ప్రజలను వివిధ రకాలుగా తన వైపు త్రిప్పుకోవటానికి ఇష్టపడతాడు. కొందరు పథకాల ద్వారా, కొందరు యాత్రల ద్వారా, పాదయాత్రల ద్వారా, కొందరు దళితుల ఇంట భోజనాల ద్వారా, మరికొందరు బాధల్లో ఉన్నామని పరామర్శించడం ద్వారా, సన్నిహితంగా ఉన్నామని చెప్పడానికి ఈనాడు ఎలా ప్రవర్తిస్తున్నారు ఆనాడు కూడా అతను అలాగే చేశాడు. క్రొత్తదేమీ జరగట్లేదండి. ఆ రోజు సొలొమోన్ గారి ప్రసంగిలో చెప్పినట్టుగా భూమి మీద క్రొత్తదేదో ఏమీ జరగటం లేదు, అంతా జరిగిందే జరుగుతోంది. అంతా జరిగిందే, వ్యక్తులు మారుతున్నారు అంతే. కాలం మారింది, వ్యక్తులు మారుతున్నారు, స్థలాలు మారుతున్నాయి తప్ప సేమ్ సంఘటనలే రిపీట్ అవుతూ ఉన్నాయి. అవే విషయాలు వేరు వేరు వ్యక్తులు అలాగే చేస్తున్నారు. అబ్షాలోము ప్రజలకు దగ్గర అవటానికి వారితో మాట్లాడుతున్నాడు, వెళ్ళి ప్రజలకు తాను చేరువవుతున్నాడు. పోటీ నాయకత్వం నిలబెట్టడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు అబ్షాలోము. ఒక విషయం చెప్పనా నేను మీకు, దేవుడు ఎన్నిక చేసుకున్న చోట పోటీకి స్థానం లేదు. There is no election, only nomination. God nominates. God never elects. God's sovereign foundations లో దేవుడు నియమిస్తాడు అంతే. దేవుడు బేరీజులు వేసి ఒక వ్యక్తిని ఎన్నుకోడు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, నియమిస్తాడు. ఇశ్రాయేలీయుల మీద దావీదును నియమించాడు, ఎన్నిక చేయలేదు, నియమించాడు. గాడ్ అపాయింటెడ్, గాడ్ నామినేటెడ్. ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని అధికారం అది. అబ్షాలోము దేవుడు నియమించిన దావీదును తీసేయాలి అని వేరొక నాయకత్వాన్ని తీసుకొని రావాలని ప్రయాసపడుతున్నాడు. వ్యర్థమది. There is no competition in the ministry of God. అన్ని రంగాలలో పోటీతత్వం ఉంది, కానీ దేవుని ప్రణాళికలో
క్రీస్తు పరిచర్యలో పోటీ తత్వం లేనే లేదు. ఎవరికి పని వారికే దేవుడిచ్చాడు, ఎవరి స్థలం వారికి నిర్ణయించాడు. ఇది అర్థం చేసుకోక పోటీ తత్వంతో పనిచేస్తున్నారు నేటి క్రైస్తవ సేవకులు. పోటీ లేదు అసలు. గ్రహించండి, దేవుని ఏర్పాటు మీద ఆధారపడుతున్నామా, మనసు నడిపిస్తున్న దాని ప్రకారం నడుచుకుంటున్నామా? దేవుడు మనలను ఉన్నత స్థానంలోకి హెచ్చించాలి తప్ప మనం కాదు హెచ్చించబడేది, మనం కాదు, మన ప్రయత్నం కాదు మనల్ని హెచ్చించేది. అబ్షాలోము తాను రాజవ్వాలనే ఇంటెన్షన్తో ఏం చేస్తున్నాడంటే జన సమీకరణ చేసుకుంటున్నాడు, ప్రజలను తన వైపు తిప్పేసుకుంటున్నాడు. తద్వారా రాజు యొక్క పీఠాన్ని కదపాలనుకుంటున్నాడు. తిరుగుబాటుకు ముందు మొట్టమొదటి మెట్టు కొందరిని తన కొరకు సిద్ధపరచుకొనుట. ఈవెన్ ఇన్ నక్సలైట్స్లో కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది. ఒక పెద్ద అధికారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, పోలీసు రిక్రూట్మెంట్ ఎట్లానో నక్సల్స్ కూడా రిక్రూట్ చేస్తున్నారట. అది వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎవరో కడుపు మండిన వాడు తిరుగుబడి నక్సలైట్ అవుతాడు అనుకుంటాం కదా, అట్లా కాదు, రిక్రూట్ చేస్తున్నారట. దానికి ఒక ప్రోగ్రామింగ్ చేస్తున్నారట, దానికి ఒక ఎజెండా మెయింటైన్ చేస్తున్నారట. ఇవన్నీ విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. తిరుగుబాటుదారులు కూడా అధికార ప్రతినిధుల వలె అన్నింటినీ ప్లాన్ చేస్తారు. అలాంటి ప్లాన్ చేస్తున్నాడు ఇక్కడ అబ్షాలోము. ఇది అయిన తరువాత దావీదుతో తన యొక్క ఇష్టం నెరవేరదని తెలుసుకున్నాడు. ఆ తరువాత అబ్షాలోము ఒక రథాన్ని, గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తడానికి 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, దావీదు రాజైన విధానం ఎలా ఉంది, అబ్షాలోము రాజు అవటానికి ఎలాంటి విధానం అవలంబిస్తున్నాడు. రథము, గుర్రాలు, 50 మంది పనివారు, అంటే ఆర్భాటం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈనాడు కూడా ఒక స్మాల్ బాయ్ ఒక పొలిటీషియన్ అవ్వాలని ప్రయత్నిస్తే మొట్టమొదట ఒక టాటా సుమోనో లేకపోతే ఒక సఫారీనో, ఒక ఇన్నోవానో, ఒక వెహికల్ చాలా పెద్దది, ఆ ఇంటి పేరు వెనకొచ్చేటట్టుగా ఒక బోర్డు. గ్రహిస్తున్నారు? అప్పుడేదైతే ఉందో 3000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు అదే ప్రాసెస్లో వెళ్తున్నారు. తాను గొప్పవాడిని అని ప్రకటించుకోవటం, నేను ఒక్కడిని వస్తున్నాను అని చెప్పటం, టు ఐడెంటిఫై, టు గెట్ ద ఐడెంటిఫికేషన్, టు బి ఐడెంటిఫైడ్ బై ద అదర్స్. ఇతరుల చేత గుర్తించబడటానికి, ఆకర్షించడానికి మొట్టమొదట ఏం చేస్తున్నా అంటే ఒక వాహనాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ వాహనంతో పాటుగా మనుషులను, ఒక టీమును ఏర్పాటు చేసుకున్నాడు, ముందు పెట్టుకుంటున్నాడు. ఇవాళ ప్రతి నాయకుడిది ఇదే పంద మనం చూస్తున్నాం. ఆనాడు కూడా అదే జరుగుతూ వచ్చింది. ఉదయాన్నే లేచాడు, బయలుదేరాడు. పట్టణం యొక్క గుమ్మపు ద్వారమందు ఒక తట్టున నిలిచాడు. రాజు చేత తీర్పు నందుటకై వ్యాజ్యమాడు వారు ఎవరైనా వచ్చి ఉన్నారనుకోండి, వారిని కనిపెట్టి వారిని పిలుస్తున్నాడు. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్. గమనిస్తున్నారా? ప్రజలకు ఎలా దగ్గర అవ్వగలుగుతాం? వారి సమస్యలను వారి నుంచి తెలుసుకోవడానికి, వారి సమస్యలతో వచ్చినప్పుడు వారిని ఆదుకోవటానికి. అందుకనే పోలీస్ స్టేషన్స్లో, కోర్ట్స్లో, హాస్పిటల్స్లో, కాలేజ్ అడ్మిషన్స్ ఏరియాస్లో ఈ నాయకుల యొక్క హవా ఎక్కువ నడుస్తుంది. దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పబ్లిక్. యాటిట్యూడ్ మే బి డిఫరెంట్. అంతరంగంలో ఉన్న ఉద్దేశాలు ఏవైనా బయటికి మాత్రం విచారణ ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా ఎంక్వైరీస్ ఉంటాయంటే, ఎవరైనా రాజునొద్దకు విచారించడానికి ఒక పిటిషన్తో వస్తున్నప్పుడు వారిని క్యాచ్ చేస్తున్నాడు, వారిని కనిపెట్టి వారిని పట్టుకుంటున్నాడు, వారిని పిలిపించుకుంటున్నాడు. గ్రహిస్తున్నారా?
రాజు దగ్గర దీనికి సొల్యూషన్ దొరకదు, నా దగ్గర అయితే సొల్యూషన్ ఉందని చెబుతున్నాడు. క్రిటిసైజింగ్ ద ప్రజెంట్ లీడర్స్. రాజరికంలో అప్పటికే ఉండి వ్యాజ్యాలు తీరుస్తున్న వ్యక్తిని అసమర్థునిగా చిత్రీకరిస్తున్నాడు. సోదరుడా, సోదరి, రాజనీతిని గురించి బైబిల్ వర్ణించినట్లు ఇంకెవరు వర్ణించరు. దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడై, జ్ఞానం కలిగిన వాడై, శక్తి కలిగిన వాడై, ప్రభుత్వం అతనిదై ఉండి అతను పనులు చేస్తుంటే 50 మందిని పెట్టుకుని ఒక రథం పెట్టుకొని రాజనగరిలో ఫిర్యాదులు ఇచ్చేటువంటి వారిలో ఒక పక్కన కూర్చొని వాళ్ళలో ఉన్న వ్యాజ్యాలు తెలుసుకుని వాళ్ళ దగ్గరికి పిలుచుకొని వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ దాసుడునైన నేను ఇశ్రాయేలీయుల గోత్రంలో ఫలాదానికి చేరిన వాడునని వాడు చెప్పగా అబ్షాలోము, నీ వ్యాజ్యం సరిగాను న్యాయంగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకై నియమించబడిన వాడు రాజు వద్ద ఒకడునూ లేడని చెప్పి, నేను ఈ దేశానికి న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడేవారు నా యుద్ధకు వస్తారు, నేను వారికి న్యాయం తీరుస్తానని చెప్పుచూ వచ్చాడు. టర్నింగ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ గవర్నమెంట్ టు సెల్ఫ్. ప్రభుత్వం మీద నుండి అబ్షాలోము వైపునకు ప్రజల యొక్క మనసులను త్రిప్పటానికి ఇతడు ప్రోగ్రామింగ్ చేస్తున్నాడు. ఇది ఒక విధంగా చట్ట ప్రకారం ఒక నేరం కింద కూడా దీనికో సెక్షన్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక విధానం. సోదరుడా, సోదరి, అధికారం చేజిక్కించుకోవటానికి, సింహాసనం చేజిక్కించుకోవటానికి ప్రజలతో మేము మీ వారమే, ఇశ్రాయేలీలలో ఎవరు మీరు, ఏ కుటుంబం, ఏ గోత్రం, అంతా మనోళ్ళే. ఏం వాడుతున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీల వాడును, నేను ఫలానా గోత్రం వాడిని, నేను ఫలానా గోత్రం వాడిని అని చెబుతున్నప్పుడు నేను మీలో ఒకడినే, మీరు నా వారే, మీరు నా ప్రజలే, నేను మీలోని వాడిని. కానీ రాజు దగ్గర సరైన వాడు లేడు మీకు న్యాయం చేయటానికి. కానీ మీరు తీసుకొచ్చిన అభ్యర్థన సత్యము, నీతి, మంచి అంతా ఉన్నాయి. ఇందులో మంచి సమస్య మీది, పరిష్కరింప వీలైనది, అవసరమైంది. కానీ ఏడి మీకు న్యాయం చెప్పేవాడేడి, న్యాయం చేసేవాడేడి? కాబట్టి ఈ రాజు కాదు, ఈ అధికారులు కాదు, నేను న్యాయాధిపతికి వస్తే మీకు న్యాయం చేస్తాను. ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడుతున్నారో అబ్షాలోము మాటలకు ఆకర్షితులవుతున్న కొందరు వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఏ పిటిషన్ చూసినా న్యాయమే, మంచే అని చెప్పేస్తున్నాడు. అర్థమవుతుందా ఇక్కడ మీకు? వాడు తీసుకొస్తున్నటువంటి ఏ వ్యాజ్యమైనా మంచిది అంటున్నాడు, నువ్వే కరెక్ట్ అంటున్నాడు. ఎవరికి నచ్చదండి ఆ మాట? ఎవరికి నచ్చదు? దొంగ కూడా దొంగతనం చేశానని ఒప్పుకోడు కదా, నరహంతకుడు హత్య చేశానని ఒప్పుకోడు కదా, వ్యభిచారం చేశానని ఒప్పుకోడు కదా. కనుక న్యాయ ప్రకారంగా తాము శిక్షార్హులు. కానీ అబ్షాలోము అంటున్నాడు మీరే న్యాయంగా ఉన్నారే అంటున్నాడు. అంటే వ్యక్తులను తన వైపు తిప్పుకోవటానికి వారు తెస్తున్న పిటిషన్స్ను కూడా తాను అసత్యమైన వాటిని కూడా సత్యమైన వాటిగా ప్రకటించి వారిలో ఒక జిజ్ఞాస రేపుతున్నాడు. అదేమిటంటే, నేను మీకు న్యాయాధిపతిగా ఉంటే అంత బాగుండేది. వాళ్ళలో ఒక ఆలోచన తీసుకొస్తున్నాడు, వారిలో ఒక ఆలోచన తీసుకొస్తున్నాడు. నేను వస్తే మీకు బాగా మేలు జరిగిపోద్ది, ఉన్న రాజును పడదొద్దాం, కొత్త రాజుగా నేను వస్తాను, ఉన్న న్యాయాధిపతులు వద్దు, ఉన్న అధికారులు వద్దు, మనం అధికారంలోకి వద్దాం, మనం మేలు చేద్దాం. ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో, మరియు తనకు నమస్కారము చేయుటకై దాపునకు తన యొద్దకు ప్రజలు వచ్చినప్పుడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనొచ్చు వచ్చాను. ఒక నాయకుడు భుజం మీద చేయేసి మాట్లాడితే ఆ వ్యక్తి పొంగిపోతాడు. చాలామంది చెప్పుకోవటం నేను విన్నాను కూడా. ఏమండి, పలానా ఆయన దగ్గరికి వెళ్తే నా భుజం మీద చెయ్యేసి మాట్లాడండి, నన్ను కౌగిలించుకొని మాట్లాడండి, నన్ను ఎంతో ప్రేమించాడు, నాకు కాఫీ ఇచ్చాండి, నాకు భోజనం చేసి వెళ్ళమన్నా అండి, నా కుటుంబం అంతా వచ్చి ఉండమన్నా అండి,
మానవుల బలహీనతల మీద నాయకులు తీరుతెన్నులు ఆనాడే కాదు, ఈనాడు కూడా అంతే. ప్రజలే గుడ్డివాళ్ళు, ప్రజలే ఆలోచన లేని వాళ్ళు ఉంటున్నారు. తనకు నమస్కారం చేయడానికి ఎవడైనా వస్తే, ఎవడొచ్చాడో కూడా పట్టించుకోలే. ఎవరొచ్చినా అన్నప్పుడు ఆలోచించండి. వ్యాధిగ్రస్తుడు వచ్చినా, అపవిత్రుడు వచ్చినా చూడండి. అంటే తనకేమి డిస్పారిటీస్ లేవు, డిస్క్రిమినేషన్స్ లేవు, ఏమాత్రం కూడా తనకి వ్యత్యాసాలు లేవు. పేద ధనిక గోత్రం వర్గం ఏమీ లేవు. అంతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాడిని కౌగలించుకొని వాడిని పట్టుకొని అతడు తన చేయి చాపి అతను వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించాడు. అబ్షాలోము ప్రజలను ముద్దు పెట్టుకుంటున్నాడు. చూడండి, అంటే వాడిని ప్రేమిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వాడిని నమ్మించే ప్రయత్నం అది. వాస్తవంగా అబ్షాలోముకి కావలసినది ప్రజలా, పీఠమా? ఇలాంటి అబ్షాలోము వంటి యవనస్తులు ఈనాడు మన కనుల ఎదుట చాలా మంది కనిపిస్తున్నారు. దేవుడు ఒక వ్యక్తిని పరిణితి కలిగిన నాయకునిగా సిద్ధపరిచి తీసుకెళ్తాడు. అలా కాకుండా ఆశయములు లేని ఆశతో, ఆశయాలు లేని వాడే ఆశ మాత్రమే కలిగి సింహాసనం కొరకు అరులు చాచువాడు యవన కాలంలో నష్టపోతాడు. అబ్షాలోమే ఉదాహరణ. ఎప్పుడు యవనస్తులైన సువార్త సేవకులకు, యంగ్ బాయ్స్ ఇవాంజలిస్టులకు చెబుతుంటాను, ప్రూవ్ యువర్ సెల్ఫ్ త్రూ ద వర్క్, నాట్ త్రూ యువర్ వర్డ్స్ ఆర్ ప్రామిసెస్. మీ మాటల చేత ఎవరిని ఆకర్షించే ప్రయత్నం చేయకండి, మీ పరిచర్య చేత రుజువు అవ్వండి అని చెబుతుంటాను. నా జీవితంలో దానికే నేను ప్రాధాన్యత ఇచ్చాను. అందుకే నా టీవీ పరిచర్య 12 సంవత్సరాల్లో ఎవ్రీడే ప్రతిరోజు వాక్యం చెప్పినప్పుడు ఎన్నడూ నన్ను అగ్గుపరుచుకున్నట్టుకు నేను ప్రయత్నం చేయలేదు. ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందని కానీ, వీరు స్వస్థ పొందారు నా ప్రార్థన కానీ, క్రైస్ట్ సెంటర్డ్గానే నా పరిచర్య ఉంచాను తప్ప సెల్ఫ్ సెంటర్డ్గా ఎన్నడూ వేసే పరిష్కారాన్ని మార్చలేదు. ఇదిగో వీళ్ళు డబ్బిచ్చారు ఈ కార్యక్రమానికి, అందుకే వారు దీవించబడ్డారని ఒక్క వ్యక్తిని గురించి కూడా ఈ 3900 ఎపిసోడ్స్లో ఎప్పుడు చెప్పలేదు నేను. ఎందుకంటే వాక్యాన్ని గ్రహిస్తున్నాను కాబట్టి. మనం రుజువు కావాలి అన్నప్పుడు ఇట్లాంటి వేషాలు వేయాలి. ప్రభువే రుజువు అవుతాడు అనుకున్నప్పుడు వాక్యాన్ని వాక్యంగానే చెప్పాలి. అలాగే యవనస్తులు తమ జీవితాల్లో ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఈజ్ క్యారెక్టర్, వ్యక్తిత్వం నిర్మాణం కాకుండా ఏ పదవిలోకి వెళ్ళినా నిలబడలేవు. చాలా సులువుగా పడిపోతాం. వ్యక్తిత్వం ఉన్నవాడికి పదవి లేకపోయినా ప్రభావం ఉంటుంది. అబ్షాలోము దీన్ని గుర్తించలేకపోయాడు. దావీదులో క్యారెక్టర్ ఉంది, దావీదులో సామర్థ్యం ఉంది. అబ్షాలోములో దుందుడుకుతనం ఉంది, అనాలోచిత చర్యలు ఉన్నాయి. ఆలోచన లేని ఆవేశం ఉంది తప్ప రాజరికానికి కావలసిన స్థిరత్వం అతనిలో ఏర్పడలేదు. అతనిలో దురాశ ఉంది, అది మంచిది కాదు. అబ్షాలోము ప్రజలను ముద్దు పెట్టుకుంటూ వచ్చి తన వైపు త్రిప్పుకుంటున్నాడు. తీర్పునందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీలకు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీలు అందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. 4 సంవత్సరాలు ఈ విధంగా జరిగిందండి. చూడండి, ఇవన్నీ దావీదుకు వినపట్టలేదంటారా? వై డేవిడ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్? ఎందుకు దావీదు దీనికి ప్రతిస్పందించలేదు? గ్రహిస్తున్నారా? దావీదుకు తెలుసు ఏమీ కాదు, దీనివల్ల ఏమీ కాదని తెలుసు.
కనుక చాలామంది మనకు వ్యతిరేకంగా లేస్తుంటారు. అప్పుడు మనం ఒక స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి. అదేంటంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ వల్ల ఏం కాదు. ఎందుకంటే వీ స్టూడ్ ఆన్ ద రాక్, బండ మీద నిలబడ్డాం మనం, మనకేం కాదు. గుర్తిస్తున్నారా? బండ మీద నుంచున్నవాడు, ఎత్తైన స్థలంలో నుంచున్నవాడు ప్రవాహానికి భయపడడు. కొన్ని దినాల క్రితం, 3-4 దినాల క్రితం ఏలూరులో వరద వచ్చింది. నేను ఊళ్ళో లేను ఆ రోజున. ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు నేను ఎవరికి ఫోన్ చేశాను తెలిసిన? అప్స్టైర్స్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయలేదు. మొదటి అంతస్తు అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదు. డౌన్ స్టైర్స్లో ఉన్న వాళ్ళకి ఫోన్స్ చేశాను. ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉంది మీ ఇల్లు? నీరు వచ్చిందా? అసౌకర్యంగా ఉందా? మీరు పలానా చోటకి వెళ్ళండి, ఎత్తైన స్థలానికి మూవ్ అవ్వండి అని. ప్రవాహం ముంచితే కొంత స్థాయికి వస్తుంది అంతే. ఎత్తైన స్థలంలో ఉన్నవాడి కొరకు భయం లేదు. దేవుడు నియమించిన రాజరికం విషయంలో అబ్షాలోము చేస్తున్న కుట్రలు కానీ, కుయుక్తులు కానీ, ప్రయత్నాలు కానీ ఫలించవనేది దావీదుకి ఎప్పుడో తెలుసు. అందుకనే అతడు రెస్పాండ్ అవ్వలేదు. మరి ఈ రోజున మనలో చాలామంది చిన్న చిన్న వాటికి ఎందుకు రెస్పాండ్ అయిపోతున్నాం మనం? నేను చెప్పాల్సింది చాలా ఉంది, ఇంకా సమయం పూర్తయిపోయింది. డోంట్ రెస్పాండ్ టు ఎవ్రీథింగ్. ప్రతి సందర్భానికి రెస్పాండ్ అవ్వద్దు. ప్రతి మాటకు స్పందించద్దు. ప్రతి వ్యక్తి వేసే బాణాలకు స్పందించద్దు. అవే మిమ్మల్ని ఏం చేయలేవు. నువ్వు స్పందించాల్సింది దేని విషయంలో తెలుసా? నీవు దేవునితో సరిగా లేని విషయాలపై స్పందించాలి. నీవు దేవునితో సరిగా సంబంధం, సహవాసం విషయాల్లో భేదం ఉంటే వెంటనే స్పందించు తప్ప మనుషులు నీకు చేసేదాన్ని బట్టి నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు. ఈ రాత్రి వాక్యం యొక్క నిలుపుదల చేస్తున్నాను. 7వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో నేను మరలా వాక్యాన్ని ధ్యానిస్తాను. ఈరోజు కళ్ళకు కనబడినట్లుగా అబ్షాలోము యొక్క పీఠం కొరకైన ప్రయత్నాలు మనం చూశాం. ఎపిసోడ్ సహకారాలు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్యము చేత మమ్మల్ని ఆదరించండి. యవనులు వాక్యము చేత తమ నడతను శుద్ధి చేసుకున్నట్టుగా ఏర్పడండి. మా రక్షకుడిని యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.